చెడుబాకిలు చైనా ఇండియాకే కాదు అమెరికాకు కూడా ఎసరు పెట్టాలని చూసింది. ఒక భయంకరమైన ఫంగస్ని అమెరికాకి ఇల్లీగల్గా తరలించింది చైనా. బయలాజికల్ వెపన్ ద్వారా అమెరికాని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో ఒక చైనా సైంటిస్టు ఇల్లీగల్గా ఈ ఫంగస్ని అమెరికాకి తీసుకువెళ్ళింది. ఆ ఫంగస్ని అమెరికన్ ల్యాబ్లో గ్రో చేస్తూ ఉండగా అమెరికాలో ఉన్న ఇండియన్ ఆరిజిన్ FBI డైరెక్టర్ పటేల్ గారు ఈ విషయాన్ని పసిగట్టారు. దాంతో అమెరికా వాళ్ళు చైనాని పట్టుకున్నారు. ఒకవేళ చైనా అనుకున్న రీతిగా ఆ ఫంగస్ని గ్రో చేయగలిగి ఉంటే అక్కడ మొదటగా భూములు సర్వనాశనం అయిపోయి పంటలు పండేవి కాదు ఇక మీదట. ఆ తర్వాత పశుపక్షాదులు రకరకాల వైరస్లు వచ్చి అవన్నీ నాశనం అయిపోయాయి. వాటి ద్వారా మనుషులకు సోకి మనుషులు కూడా కనుమరుగైపోయేవాళ్ళు. ప్రపంచ పట్టణంలో రానున్న 5 సంవత్సరాల్లో అమెరికా అనేది లేకుండా పోయేది. ఇది చైనా టార్గెట్. ఈ పనికి మాలిన చైనా శిశుపాలుడు ఏ విధంగా తప్పు మీద తప్పు చేసి సర్వనాశనం అయిపోయాడో అదే విధంగా ఈ చైనా కూడా తప్పు మీద తప్పు పాపాల మీద పాపాలు చేసి ఏదో ఒక రోజు అది తయారు చేసిన వైరస్తోనే అది సృష్టించిన ఫంగస్తోనే సర్వనాశనం అయిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఈ విషయం ప్రపంచం అంతా తెలుసు, మనకు తప్ప. అందరికీ షేర్ చేయండి, ఇటువంటి విషయాలు అందరికీ తెలియాలి.